శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉంటారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, దుర్గమ్మ ఈరోజు మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈరోజు తన బిడ్డల కోసము నీ మనసులో ఉన్న ప్రశ్న ఇందులో ఉంది. ఈ సందేశంలో నీ మదిలో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్తున్నానని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం చెప్తున్నారండి. మరి దుర్గమ్మ చెప్పిన సందేశంలో ఎలాంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9398696950. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ జట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకైతే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు దుర్గమ్మ తన బిడ్డల కోసం పంపిన సందేశంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, దుర్గమ్మ, నా జీవితానికి సత్యం నువ్వే, సకలము నువ్వే, విద్యా బుద్ధులు నువ్వే, వివేకం కూడా నువ్వే, ఈ జీవన ప్రయాణంలో నేను చేసే యుద్ధానికి విలయము నువ్వే, అలానే ప్రళయము కూడా నీవే, శాంతము కూడా నువ్వే, నా సర్వగుణాలకు అధిపతి కూడా మీరే అని దుర్గమ్మ అని నువ్వు పోసిన ఈ ప్రాణం మిమ్మల్ని ప్రార్థిస్తూ పిలుస్తూ ఉంటే ఎందుకు పలకడం లేదమ్మా? నాకు జరిగిన ప్రతి అవమానాన్ని దిగమింగుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. నేను ఎంత బాధపడుతున్నానో మీకు కూడా తెలుసు కదా తల్లి. ఇక దీనికి మీరు సమాధానం చెప్పాల్సిందే తల్లి. మౌనంగా ఉంటే కుదరదు దుర్గమ్మ. నువ్వు ప్రతిరోజు నా బాధలను, కష్టాలను చూస్తూనే ఉన్నావు కదా. నా ప్రార్థనలన్నీ కూడా వింటూనే ఉన్నావు కదా. అయినా కూడా నువ్వు నాకు ప్రశ్నార్థకంగానే ఉన్నావు. ఈ జీవితాన్ని ఇచ్చావు దుర్గమ్మ. ఎంతవరకు న్యాయం తల్లి? ఇది ఎందుకు దుర్గమ్మ చెప్పండి అని నీలో నువ్వే కుమిలిపోతూ నన్ను అడుగుతూ ఉన్నావు. అవునా తల్లి? చూడు బిడ్డ, నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోవాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉంటాను. ధైర్యంగా ఉండు. నువ్వు చూడమ్మా, నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు ఏదైనా ఒక కార్యం అనుకున్నప్పుడు ప్రతిసారి కూడా నీ దుర్గమ్మపై భారం వేసి చూడు. ఎన్నోసార్లు నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డ. అక్కర్లేని ఆలోచనలతో ఎందుకు సతమతం అవుతూ ఉన్నావు? భయాందోళనతో నిన్ను నువ్వే ఎక్కువగా నిరాశపరుచుకుంటూ ఉన్నావు. ఎందుకు తల్లి? నీలో నువ్వే ఎంత కుమిలిపోతున్నావో నాకు తెలియదా చెప్పు? ఇవన్నీ మీకెలా తెలుసు దుర్గమ్మ అంటూ ఉన్నావా? నువ్వు ఎవరి దగ్గరైనా విషయాలు దాచవచ్చమ్మా, కానీ నీ దుర్గమ్మ దగ్గర మాత్రం దాచటం కుదరదు. అది అస్సలు జరగదు. ఏదైనా ధైర్యంగా నాతో పంచుకో. అది ఏదైనా సరే. అప్పుడు నీకు నేను ఎలాంటి కీడు జరగనివ్వను. నీ కోరికలన్నీ నెరవేరుస్తాను. నీకు మంచి మార్గాన్ని ఏర్పరుస్తాను తల్లి. నువ్వు నాకు చెప్పకుండా నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటే కష్టాల పాలవ్వాల్సి ఉంటుందమ్మా. అందులో నుంచి కూడా నేను కాపాడగలను, కానీ అంత దూరం ఎందుకు తెచ్చుకోవడం చెప్పు? ఆ కష్టంలోకి వెళ్ళకనుంటే సరిపోతుంది కదా. ఆ కష్టాన్ని ఎందుకు దాటుకోవాలి? ఆ కష్టంలోకి ఎందుకు పోవాలి చెప్పు? ఏ పనైనా సరే, మీ జీవితంలో జరిగే ఎటువంటి ముఖ్యమైన విషయమైనా సరే, ముందుగా ఈ తల్లికి చెప్పుకో. నీకు నేను సరైన మార్గం చూపిస్తాను. నీ చేతులారా నీ జీవితాన్ని కష్టాల్లోకి తోసుకోవద్దు తల్లి. నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైనా సరే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నీ గురించి నువ్వు ఎవ్వరు కూడా సంజాష్ ఇవ్వాల్సిన అవసరం పనే లేదు. ఎవరి ముందు కూడా నువ్వు తల వంచాల్సిన అవసరమూ లేదమ్మా. అలాంటి పరిస్థితి నీ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీకు తీసుకురాదు తల్లి. అస్సలు రానివ్వను కూడా. భయపడకు. నీ దుర్గమ్మ తల్లి ఎప్పుడు నీతోనే ఉంటుందమ్మా. చూడు బిడ్డ, ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని చెడు రోజులు, అలానే కొన్ని చెడు సమయాలు కూడా వస్తూ ఉంటాయి. అవి ఎలాంటివంటే, నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధలు మాత్రం అనుభవించాల్సిందే. ఇక అప్పుడు కూడా నువ్వు బాధపడకు. అలాంటి వాటి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించకు. ఎన్ని కష్టాలు ఎదురైనా నాపై నమ్మకంతో ఓపికగా ఉన్న నీకు నీ దుర్గం ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటుందమ్మా.
అసలు చెప్పాలంటే ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది తల్లి. నువ్వు నాపై పెట్టుకున్న అపారమైన ప్రేమను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నేను నీకు ఒక బిడ్డగా మారిపోవాలన్న ప్రేమను నాపై చూపించావమ్మా. నా తల్లిని నాకు గుర్తు చేశావు తల్లి. అలానే నేను నీకిచ్చిన వాకులను, సత్యవాకులను కూడా నేను నిలబెట్టుకుంటాను. నా బిడ్డలకు ఎప్పుడు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను ఏర్పరచను. నీ కోరికలను నెరవేరుస్తాను తల్లి. నువ్వు సంతోషంగా ఉండు. నీకు నేను చెప్తూ ఉంటాను కదా! నీకు ఎన్ని బాధలున్నా సరే నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకోమని. ఇలా ఉంటే నీ జీవితం కూడా మారుతుంది. గుర్తుపెట్టుకో బిడ్డా. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మర్చిపోలేకపోవచ్చు కానీ, ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును బంగారంలా మార్చుకోవచ్చమ్మా. అది నీ చేతిలోనే ఉంటుంది. చూడు బిడ్డా, నీ కోసం నేను పడే తపన ఈరోజు నీకు తెలియకపోవచ్చు కానీ, ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు అర్థమవుతుందమ్మా. కాస్త ఓపికగా ఉండు చాలు. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చెయ్యి. నిన్ను అవమానించిన, బాధ పెట్టిన వారి కోసం అస్సలు నువ్వు ఎందుకు అంతలా ఆలోచిస్తూ ఉన్నావు చెప్పు? వారి గురించి ఆలోచించడం మానేసేయి. నీ మనసును ఎందుకు తల్లి పాడు చేసుకుంటూ ఉంటావు? నీకో తెలియని ఒక గుర్తింపు ఉంది. దానిని నువ్వే బయటకు పెట్టు. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు బిడ్డ. చూడు తల్లి, నీకైన శుభవార్తలన్నీ కూడా తెచ్చిపెట్టే బాధ్యత నీ తల్లిగా నాది. అనవసరంగా దీని గురించి ఆలోచించకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ ధైర్యాన్ని కోల్పోకు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా. నిన్ను నమ్మేవారు ఎవ్వరు కూడా నీకు సాయం చేయరని గుర్తుంచుకో. కాబట్టి ఎవరు ఏదో అన్నారని నీ లక్ష్యాన్ని ఆపుకోకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. అన్ని సవ్యంగా వాటంతట అవే జరిగిపోతాయి. ధైర్యంగా ఉండు బిడ్డా. నీ దుర్గమ్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు చేసి మనసును పాడు చేసుకోకు. చూడు తల్లి, నీకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను కదా, శ్రద్ధతో ఉండమని, అనవసరమైన ఆలోచనలు చేయొద్దని, నీ తల్లిని ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటానని. ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. పెడిచి వినపెట్టొద్దు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు జరిగిపోయిన వాటిని ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దమ్మా. నీ తల్లి పాటలపై నమ్మకం ఉంచు. చెప్పాను కదా, ఒక గొప్ప జీవితాన్ని నీకు నేను అందిస్తాను. కాకపోతే కొన్ని సందర్భాల్లో నువ్వు చేయని దానికి కూడా నిందలు పడాల్సి వస్తుంది. చేయని తప్పులకు నిందలు భగవంతుడికే తప్పులే తల్లి. మానవ మాత్రలు ఎంత చెప్పు? ఆ విషయాన్ని అర్థం చేసుకో. చూడమ్మా, నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ మనసు పాడు చేసుకుంటే ఎలా చెప్పు? నీకు ఒక మాట చెప్పనా? నువ్వు ఎంత శ్రద్ధ భక్తులతో ఈ దుర్గమ్మను కొలుస్తూ ఉన్నావు కదా, ఈ దుర్గమ్మ నిందించేవారు కూడా చాలామంది ఉన్నారు. మరి ఏ తల్లికి ఇలాంటి నిందలు తప్పకపోతే మానవ మాత్రలు మీరెంత? దాన్ని గుర్తు పెట్టుకొని, దాన్ని అర్థం చేసుకొని, మనుషుల్లో అనేక రకాలు ఉంటారని గుర్తించి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎవరో ఏదో అన్నారని నువ్వు కృంగిపోవద్దు. నిన్ను అనేవాళ్ళు ఈరోజు అక్కడే ఉన్నారు, రేపు కూడా అక్కడే ఉంటారు, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అక్కడే ఉంటారు. కానీ వాళ్ళని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకొని వెళ్తూ ఉన్నట్లయితే నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటావు బిడ్డ. ఎంత ఎత్తుకు ఎదుగుతావో తెలుసా? వారు కనీసం నీ కళ్ళలోకి చూసి మాట్లాడడానికి కూడా భయపడేంతలా ఎదుగుతావు. అంత ఎత్తుకు ఎదుగుతావు తల్లి. అలాంటి వారి మాటలు నువ్వు పట్టించుకునేది విడిచిపెట్టేసేయ్. బిడ్డ అనేవాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే ఉంటారమ్మా. నీ చుట్టుపక్కలే ఉంటారు. జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేకుండా, మనశ్శాంతి లేకుండా అలానే ఉంటారు. కానీ మాటలు పడేవారు మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటారు. ప్రతి ఒక్క అవమానాన్ని ఒక మెట్టుగా చేసుకొని వారి లక్ష్యాన్ని వారు సాధించుకుంటారు. గుర్తుపెట్టుకో. అలాంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకో. అవమానించారని, చులకనగా చూశారని అక్కడే ఆగిపోతే ఎలా? వారికి సమాధానం చెప్పాలి కదా. అయితే నువ్వు నడవాల్సిందే. నీ తల్లి చూపించిన మార్గంలో తప్పకుండా నువ్వు నడవాల్సిందే. నీతో పాటు ఈ తల్లి కూడా నడుస్తుందమ్మా. నువ్వు ఎంత దూరం నడగలవు అంత దూరం నేను నీతో పాటు నడుస్తాను. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు ఈ తల్లి నీతోనే ఉంటుంది. నిన్ను మాట్లాడిన వారు నీ దగ్గర తలదించుకునేది నా కళ్ళారా చూసి మాత్రమే నేను మనశ్శాంతిగా ఉండగలను. అప్పటిదాకా నేను మనశ్శాంతిగా ఉండగలను. నీకు దారి చూపిస్తాను, మార్గాన్ని చూపిస్తాను, నీకు ధైర్యాన్ని ఇస్తాను. నీ ప్రతి నడకలో నేనుంటాను, ప్రతి మాటలో నేనుంటాను. తల్లి, ధైర్యంగా ఉండు. ఈ తల్లి నీకు ఉన్నాడమ్మా. నీ దగ్గర వాళ్ళు తలదించుకోవడం తప్పకుండా నువ్వు చూస్తావు. నీ పక్కనే ఉండి నేను చూస్తాను. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. దేని గురించి భయపడకుండా, ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. మిగతాది నాకు వదిలేసేయి. ఎవరికి ఎప్పుడు ఎలా సమాధానం చెప్పాలో సమాధానం అలానే చెప్తాను. ఆ సమాధాన్ని నీతోనే చెప్పిస్తాను. అర్థమైందా? ఇక ప్రశాంతంగా ఉండని దుర్గమ్మ అంటూ ఉన్నారండి.
ఈ విధంగా ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు తన సందేశాన్ని వినిపించడం జరుగుతుంది. అయితే దుర్గమ్మ ఈ సందేశంలో తన బిడ్డలకు చెప్పదలుచుకున్నది ఒకటే. ఎవరో ఏదో అంటున్నారని నీ మనసు పాడు చేసుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఒక మూలన కూర్చొని దిగులు చెందుతూ ఏడుస్తుంటూ ఉంటే మీ లక్ష్యాన్ని మీరు ఎలా సాధిస్తారు? వాళ్ళన్న మాటలను మీరు ఎలా నిజం చేస్తా అని దుర్గమ్మ తన బిడ్డలను అడుగుతూ ఉన్నారండి. నిజమే కదండి. భగవంతుడికే తప్పలేదమ్మా నిందలు, మానవ మాత్రలు మీరెంత, అంతెందుకు తల్లి, ఈరోజు నువ్వు ఎంతో ప్రాణప్రదంగా చూసుకున్నటువంటి, లేదంటే నువ్వు ఎంతో శ్రద్ధాభక్తులు కొలుచుకున్నటువంటి ఈ తల్లినే అంటారమ్మా. వాళ్ళు అంటూనే ఉంటారు. అవి విని నువ్వు ఎక్కడ ఆగిపోతే ఎలా? నువ్వు ముందుకు నడుస్తూ తక్కువ చేసి మాట్లాడారని ఇప్పుడు నా తల్లి కూడా అంటూ ఉన్నారు. మరి నువ్వు కూడా ఆ మార్గంలోనే నడిస్తేలా? అది ఏమైనా సరే ఇవన్నీ కూడా నా దుర్గమ్మ నేను అప్పగించేస్తాను. నా తల్లి ఏదైతే చెప్పారో ఆ దారిలో నడుస్తాను. ఖచ్చితంగా నా లక్ష్యాన్ని సాధిస్తా అని మనం ముందుకు వెళ్ళాలని, ఎవరైతే ఆ విధంగా ముందుకు నడుస్తారో వాళ్ళని అత్యున్నత స్థాయిలో నిలబెడతా అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. అది ఎటువంటి స్థాయి అంటే, మిమ్మల్ని ఎవరైతే ఇప్పుడు చాలా చులకనగా చూస్తూ ఉంటారో వాళ్ళు కనీసం మీ కళ్ళలో చూసి మాట్లాడడానికి కూడా భయపడిపోతారంట. అంత గొప్ప స్థాయిని దుర్గమ్మ మీకు అందిస్తారంట. దుర్గమ్మ మీకు చెప్తూ ఉన్నారు, అనేవాళ్ళు ఎప్పుడు కూడా అక్కడే ఉంటారమ్మా. నీ చుట్టుపక్కల అదే స్థాయిలో ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఎదుగుదల ఉండదు. కానీ తల్లి నువ్వు అలా కాదు. అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు వెళ్ళిపోతావనే వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు. ఆ ప్రతి ఒక్క అవమానాన్ని నువ్వు ఒక మెట్టుగా చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాని వాళ్ళ మాటలు నువ్వు నిజం చేయకూడదని దుర్గమ్మ చెప్తూ ఉన్నారండి. ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలండి ఈ విషయం గురించి. మనం ఎవరి మాట కూడా నిజం చేయాలి? మన కీడును కోరుకునే వారి మాటలా? లేదంటే మన ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకునే వారి మాటలా? అంటే దుర్గమ్మ మాటలా? ఈ రెండిట్లో మనం ఎవరి మాటలు నిజం చేయాలి? మనం ఎవరి మాటలైతే వింటామో వారి మాటలే నిజమవుతాయి. మనం ఎవరి మాటలకైతే ప్రభావితం అవుతామో వారి మాటలు నిజమవుతాయి. అందుకే మనం ఎప్పుడు కూడా దుర్గమ్మ మాటలకే ప్రభావితం అవ్వాలి. ఆ తల్లి చూపించిన మార్గంలో నడవాలి. ఎందుకంటే మనల్ని అవమానపరిచి వెనక్కి లాగాలనుకుంటే వాళ్ళు మన లక్ష్యాన్ని చేరుకోకూడదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మాటలకు మనం ప్రభావితం అయితే మనం అక్కడే ఆగి ఉండిపోతాం. కానీ దుర్గమ్మ మాటలు వింటే అలా కాదు. ఆ తల్లి మనకు పూలపాఠం ఏర్పరుస్తుందని చెప్పారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం.